హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకు వంటగదిలో బాగా యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి. టిప్ నెంబర్ 1 అండి. మనం ఇలా వాటర్ బాటిల్ అయితే క్యాప్ వేసి పెట్టేస్తూ ఉంటాం కాబట్టి కాస్త స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలా ఇంట్లో సోంపు కానీ లేదంటే మనకు జీలకర్ర కానీ ఉంటుంది కదండి, దాన్ని ఇలా వేసి మూత పెట్టి పెట్టుకున్నట్లయితే మనకు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 2 అండి. మనం ఇలా కూరగాయలు అయితే కట్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా కూరగాయలు కట్ చేసినప్పుడు మనము ఇలా మొత్తం కట్ చేసిన చెత్త మొత్తం తీసి ఇలా కింద వేస్తూ ఉంటాం. ఇలా వేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి. దీన్ని ఇలాంటి ఒక ప్లేట్ అయితే పెట్టుకోండి. పక్కలో ప్లేట్ పెట్టి ప్లేట్లో వేసుకున్నట్లయితే మనము క్లీన్ చేసినప్పుడు వెజిటేబుల్ కట్ చేసినప్పుడు ఇలా మొత్తం వేస్ట్ మొత్తం ఇలా ప్లేట్లో వేసినట్లయితే మనకు పని అనేది సులువుగా ఉంటుందండి. కౌంటర్ టాప్ కూడా క్లీన్గా ఉంటుంది. మనకు క్లీన్ చేసే పని ఉండదు. దీన్ని చెత్తలో పడేస్తే మనకి ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇలా టిప్ నెంబర్ 3 అండి. ఆనియన్స్ అయితే మనం ఇలా చాకుతో కట్ చేస్తే మనకు పలచగా అనేవి రావండి. ఎక్కువ శాతం మనకు ఎక్కువగా పలచగా రావాలంటే ఇలా పీలర్తో కట్ చేసుకోండి. ఇలా పని అనేది సులువుగాను అవుతుంది. అలాగే ఆనియన్స్ అనేవి ఎక్కువ పలచగాను ఉంటాయండి. చూస్తున్నారు కదా. ఇలా వీడియోలోకి చూపించిన విధంగా కట్ చేసుకుంటే చాలా తొందరగా కట్ చేయొచ్చు. అలాగే ఇలా పలచగా కూడా ఉంటాయండి. చూస్తున్నారు కదా. ఈసారి ఇలా కట్ చేసి చూడండి, చాలా పలచగా వస్తాయి. టిప్ నెంబర్ 4 అండి. మనం ఇంట్లో అయితే ఇలా కందిపప్పు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి. అప్పుడు తొందరగా పులుగు పట్టిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే ఈసారి తెచ్చినప్పుడు ఇలా చేసి చూడండి. ఏం లేదండి, ఒక 2 బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఇంట్లో, అవైతే కందిపప్పులో వేసి పెట్టినట్లయితే మనకు పురుగు పట్టకుండా ఉంటుందండి. కందిపప్పు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 5 అండి. మనం ఇలా పాలు కాచిన వెంటనే ఇలా ప్లేట్ అయితే మూసేస్తూ ఉంటాము. అలా మూయడం వల్ల మనకు పాలు అనేవి పగిలిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా సగం మూయాలండి ప్లేట్లు. ఇలా మూసి పెడితే పాలు అనేవి పగలకుండా ఉంటాయండి. టిప్ నెంబర్ 6 అండి. ఒక గిన్నె తీసుకున్నానండి నేను. అందులోకి మనకి ఎంత పప్పుకి కావాలో, పప్పుకు కానీ సాంబార్కి కానీ ఎంత కావాలో అంత కందిపప్పు అయితే వేస్తున్నాను. దీన్ని శుభ్రంగా 2 సార్లు కడిగేసి తీసుకుంటున్నానండి. ఇలా నానబెడితే ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నట్లయితే మనకు పప్పు అనేది తొందరగా ఉడుకుతుందండి. మీకు కనుక నచ్చితే ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 7 అండి. మనం ఇలా ఆనియన్స్ అయితే బుట్టలో వేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు డైరెక్ట్గా వేసేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈసారి ఇలా పార్సల్ వచ్చిన కవర్స్ అయితే ఉంటాయి కదండి, వాటిని ఇలా కట్ చేసి వేసుకోవచ్చు. ఈ పార్సల్ వచ్చిన కవర్స్ లేవు అంటే న్యూస్ పేపర్ అయినా ఉంటుంది కదండి ఇంట్లో, అదైనా కూడా వేసుకోవచ్చు. అలా వేసి ఆనియన్స్ వేసుకున్నట్లయితే మనకు బుట్టి అనేది క్లీన్గా ఉంటుందండి. గలీజ్ కాకుండా క్లీన్గా ఉంటుంది. మనకు వాష్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇలా మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.